హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. సిద్ధమంగళ స్తోత్రం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. దత్తాత్రేయ స్వామి వారికి అత్యంత ప్రీతికరమైనది సిద్ధమంగళ స్తోత్రం. ఈ సిద్ధమంగళ స్తోత్రాన్ని ఏ విధంగా పఠించాలి, పఠించటం వలన ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయి వంటి విశేషాలను అందించేందుకు మనతో ఉన్నారు శ్రీమతి నిర్మలాదేవి గారు. వారి మాటల్లో మరిన్ని విశేషాలు, ఈ స్తోత్రానికి సంబంధించిన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. అమ్మ, మన సంప్రదాయంలో అనేక దేవీ దేవతలు వాళ్లకు సంబంధించిన స్తోత్రాలను మనం పఠిస్తూ ఉంటాము. ఆయా స్తోత్రాలకు సంబంధించి ఎన్నో మహిమలు కూడా మనం వింటూ ఉంటాము. కానీ దత్తాత్రేయ స్వామి వారికి ఇష్టమైన స్తోత్రం ఏమిటి అని అంటే సిద్ధమంగళ స్తోత్రం అనే చెప్తాము. ఈ సిద్ధమంగళ స్తోత్రానికి కూడా అత్యంత శక్తివంతమైనది అని కూడా చెప్పబడుతోంది. ఈ సిద్ధమంగళ స్తోత్రాన్ని ఏ విధంగా పఠించాలో తెలియచేయండి అమ్మ మాకు. జయ గురుదత్త, శ్రీ గురుదత్త. ఈ సిద్ధమంగళ స్తోత్రం దత్తాత్రేయ స్వామి యొక్క మొట్టమొదటి అవతారం శ్రీపాద శ్రీ వల్లభ స్వామిది తల్లి. అయితే దత్తాత్రేయ స్వామి శ్రీపాదుడు అంటే మళ్ళీ వేరే కాదు. అయితే ఈ సిద్ధమంగళ స్తోత్రం ఏ విధంగా పఠించాలి అంటే ఇది ముందు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవాలి కదా. అవునమ్మా. ఆయనకు అనేక స్తోత్రాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. దత్తస్తవం ఏంటి, అలా వజ్రకోచం ఏంటి, అవి చాలా ఉన్నాయి. దాంట్లో కూడా భాగం సిద్ధమంగళ స్తోత్రం అన్నమాట. ఈ సిద్ధమంగళ స్తోత్రం శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం ఆ గ్రంథం వచ్చిన తర్వాతనే, బయటకు వచ్చిన తర్వాతనే సిద్ధమంగళ స్తోత్రం ఏంటో తెలిసిందనమాట అందరికీ. అప్పటిదాకా తెలీదు. అంటే శ్రీపాద స్వామి లీలలు, శ్రీపాద స్వామి జన్మస్థలం పిఠాపురం, ఇవన్నీ అందరికీ దత్తభక్తులకి, మామూలు భక్తులకి అందరికీ విదితమే. బట్ సిద్ధమంగళ స్తోత్రం వచ్చేటప్పటికి ఆ యొక్క గ్రంథంలో మాత్రమే 3వ రోజు పారాయణలో ఉంటుందన్నమాట. దాన్ని స్వామికి చాలా ఇష్టమని ఆ యొక్క ఫలశ్రుతిలో ఉంటుంది. ఏమనంటే సిద్ధమంగళ స్తోత్రాన్ని ఎక్కడైతే పఠిస్తారో అక్కడ సిద్ధులు అదృశ్య రూపంలో ఉంటారు. ఈ స్తోత్రం చదివిన అంటే పఠించినంతనే సిద్ధులు హస్త స్పర్శ దర్శన భాగ్యాన్ని ఇస్తారు. ఈ సిద్ధమంగళ స్తోత్రం ఎక్కడైతే చదువుతారో అక్కడ సిద్ధులు సూక్ష్మ వాయుమండలందరి ఉండి అక్కడ మనందరినీ కూడా దీవిస్తారు. అదే కాకుండా మనసును తలచిన కోరికలు నెరవేరుతాయి. ఇంకా అనగాష్టమి వ్రతం చేసి ఒక్కసారి పఠిస్తే, అనగాష్ట వ్రతం దత్తభక్తులు అందరూ చాలా అద్భుతంగా చేసుకుంటారు. అవునమ్మా. కాబట్టి అనగాష్ట వ్రతం చేసి 1000 మందికి బ్రాహ్మణులకు భోజనం పెట్టిన ఫలితం ఎంతైతే వస్తుందో ఈ యొక్క స్తోత్రాన్ని చేతి కూడా అంత ఫలితం వస్తుంది అని ఆ యొక్క ఫలశ్రుతిలో ఉంటుంది. అంటే శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలో దాన్ని నేను చూశాను. అంటే పారాయణం చేస్తూ ఉంటే నాకు 3వ రోజు పారాయణలో వస్తే, ఎప్పుడు అంటే ఇది సుమారు 17-18 సంవత్సరాల క్రితం అన్నమాట. అప్పుడు ఇది ఏదో చాలా బాగుంది. నాకు బేసిక్గా పాటలు అంటే చాలా ఇష్టం అన్నమాట. ఇది ఈ స్తోత్రంలో జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదాఖండ శ్రీ విజయీ భవ అని వస్తుందన్నమాట ఆ చరణం. చాలా బాగుంది అని నేను నేర్చుకొని దాన్ని అలా పాడడం జరిగింది. స్వామికి చాలా అత్యంత ఇష్టము, చాలా శ్రీపాద స్వామికి ప్రీతికరము అని ఆ యొక్క స్తోత్రంలో చెప్పబడుతుంది నాన్న. అమ్మా, మరి సిద్ధమంగళ స్తోత్రం ఎంతటి శక్తివంతమైనదో తెలుసుకున్నాము. ఇంతటి శక్తివంతమైనటువంటి ఈ స్తోత్రాన్ని ఏ సమయంలో పఠించాలి, ఎన్నిసార్లు పఠించటం వలన మనం అనుకున్న కోరికలు తీరుతాయి? ఇప్పుడు ఏదైనా నాన్న ఎన్నిసార్లు పఠించాము అని కూడా కాదు, ఎంత భక్తితో, ఎంత శ్రద్ధతో, ఎంత విశ్వాసంతో మనం పారాయణం చేసుకుంటున్నామో, ఏ స్తోత్రానైనా కావచ్చు, పఠిస్తున్నాం అనేదే మనకి ఇక్కడ ముఖ్యం. కాకుంటే శ్రీపాద చరితామృతంలో కూడా దీన్ని భక్తి శ్రద్ధలతో రోజు 11 సార్లు పఠించండి అని ఉంటుంది. కాబట్టి మనకి ఏదైనా ఒక కోరికతో మనం గాన దాన్ని చదివినట్లయితే 11 సార్లు తప్పకుండా నియమంగా చదివితే అద్భుతం అని అంటారు. అలాగే దీన్ని నేను 108 సార్లు 108 ఇళ్లలో ఫస్ట్ మొట్టమొదట చేయించడం జరిగింది. స్వామి నాతో చేయించడం జరిగింది. అంటే 108 సార్లు ఒక్కొక్క ఇంట్లో, అలా 108 ఇళ్లలో చేయించడం జరిగింది. అలాగా 18 సంవత్సరాలుగా దీన్ని స్వామివారు ప్రచారం చేయించడానికి ఎన్నుకున్నారు అనిపించింది తల్లి నాకు. దాన్ని అలాగే కొనసాగుతుంది. కాబట్టి ఈ స్తోత్రాన్ని ఎప్పుడైనా చదువుకోవచ్చు అనమాట. దీనికి ఒక నియమం అంటే పొద్దున పూట అందరూ పూజ అంటే పొద్దున పూటే చేస్తారు కదా, ప్రొద్దునే చేస్తారు. అది ఇంకా స్తోత్రం మనకు నోటికి వచ్చేసిన తర్వాత నిరంతరము నామస్మరణ జరుగుతూ ఉంటుంది బంగారు తల్లి.
అమ్మ, మరి మనం ఏ స్తోత్రాన్ని పఠించినా, ఏ అష్టకాన్ని పఠించినా సరే దాని చివరన ఫలశ్రుతి అనేది ఉంటుంది. మరి ఈ సిద్ధమంగళ స్తోత్రాన్ని పఠించటం వలన ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయి? ఇప్పుడు మొట్టమొదటి మీరు అడిగిన ప్రశ్నకే అందులోనే ఉంది సమాధానం. దాంట్లో ఈ ఫలశ్రుతి అంటే దాని యొక్క అంటే చదివితే, ఆ స్తోత్రాన్ని చదివితే దాని యొక్క ఫలం అనమాట మనకి. అది చదివితే మనకు సిద్ధులు, గురువు అనుగ్రహం తప్పకుండా మనకి లభిస్తుంది. గురువు అనుగ్రహం ఎప్పుడైతే మనకు లభిస్తుందో ఈ స్తోత్రం మూలాన మనకు అనుకున్న పనులన్నీ మనకు జరిగిపోతాయి. ఎందుకంటే గురువు అనుగ్రహం ఉంటే ఈ భూమి మీద సాధించిందంటూ ఏదీ లేదనమాట. అన్ని అద్భుతాలే కదా గురువు అనుగ్రహం ఉంటే. కాబట్టి ఆ నామస్మరణ మనం ఎప్పుడైతే నిరంతరం చదువుతూ ఉంటామో గురుస్మరణ ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తుంది. కాబట్టి ఎన్నో ఎన్నో అద్భుతమైన ఫలితాలు తప్పకుండా వస్తున్నాయి, వచ్చాయి. ఎంతోమంది అనుభవం ద్వారా నాకు చెప్పిన వాళ్ళు ఉన్నారు. నాకు దాన్ని ఒక్కరు కాదు, ఎంతోమంది చదువుతున్నారు. ఈరోజు మన దేశం కాదు, దేశ విదేశాల్లో అందరూ సిద్ధమంగళ స్తోత్రం తెలియని వాళ్ళు నిజంగా కూడా లేరేమో అన్నంత అద్భుతంగా దీన్ని ప్రచారం చేస్తున్నారు, చదువుతున్నారు, ఫలితాలు పొందుతున్నారు. అమ్మ, దత్త దీక్షను స్వీకరించిన వారు తప్పకుండా ఈ సిద్ధమంగళ స్తోత్రాన్ని పఠించాలా? దత్త దీక్ష తీసుకున్న వాళ్ళు పఠించాలా అని ఏమీ లేదు నాన్న. తీసుకొని వాళ్ళు కూడా పఠించవచ్చు, తీసుకున్న వాళ్ళు చేసుకోవచ్చు. దీనికి ఒక నియమం లేదు. ఎందుకంటే దత్త దీక్ష దత్తభక్తులే దీన్ని చదవాలా అని ఎక్కడా లేదు నాన్న. అందరు భక్తులు ఆ భగవంతుడు మనకి ఇచ్చిన వరం అన్నమాట. దీన్ని అందరూ చదువుకోవచ్చు. కంపల్సరీ దత్తభక్తులే మాల వేసుకున్న వాళ్ళే చదవాలా అని కాదు. అంటే శ్వాస ఉన్న ప్రతి వాళ్ళు కూడా ఆ దత్తభక్తి ఉన్న వాళ్ళు కావచ్చు, లేదా ఇంకా వేరే ఇతర భక్తులు కావచ్చు, అందరూ కూడా ఎవరైనా ఈ స్తోత్రానికి అర్హులే తల్లి. అమ్మ, మరి అసలు ముందుగా ఈ స్తోత్రాన్ని మీరు ఎవరి నుంచి తెలుసుకున్నారు? అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? ఓకే, ఈ స్తోత్రాన్ని నేను చెప్పాను కదా, సుమారు 17 సంవత్సరాల క్రితం మన ఇంటికి నాకు అదే బుక్స్ చాలా చదవటం ఇష్టం. అప్పుడు దానిలోని భాగంగానే నాకు శ్రీపాదవల్లభ చరితామృతం అని ఆ గ్రంథం నా దగ్గరికి వస్తే, అది చెప్పాను 3వ రోజు పారాయణంలో వస్తుందన్నమాట. దాన్ని చదువుతూ ఉంటే చాలా అద్భుతమైన ఫలితాలు, ఎంతోమంది మహాత్ముల దర్శనం, సిద్ధపురుషుల యొక్క అనుగ్రహం, ఇవన్నీ కూడా నాకు కలుగుతున్నాయి. అప్పుడు నాకు అనిపించింది, దీన్ని నేనే కాదు అందరూ కూడా దీన్ని ప్రచారం చేయాలి, అంటే అందరికీ తెలుసుకోవాలి, తెలపాలి నాకు అనిపించింది. అందుకని ఆ రోజు నుంచి ఇప్పటిదాకా కూడా నా జీవితమే సిద్ధమంగళ స్తోత్రం. నా పేరు కూడా జనాలు మర్చిపోయినారు. సిద్ధమంగళ స్తోత్రం అంటే నిర్మలమ్మన అనే స్థితికి శ్రీపాదస్వామి ఈ స్తోత్రం ద్వారా నాకు ఆ మాలను మెడలో వేశారు. బంగారు, ఇది ఎట్లా వచ్చింది, ఎట్లా పుట్టింది అని అంటే, ఈ స్తోత్రాన్ని మామూలు మనుషులు ఎవరు రాయలేదు. భజన పాటల్లాగో అవి రాయలేదన్నమాట. భజన పాటలు అయితే ఇది రాశారు, ఇది స్తోత్రాలు అని ఉంటాయి కొన్ని, లేదంటే కొన్ని ఇప్పుడు ఆది శంకరాచార్యుల వారు మనకి ఎన్నో అందించారు. అలాగే దత్త శ్లోకం, ఇది వాసుదేవన సరస్వతి వారు, ఇలా చాలామంది మహాత్ములు మనకు అందించారు. కానీ ఈ స్తోత్రాన్ని మాత్రము ఈ యొక్క శ్రీపాద శ్రీవల్లభ స్వామి తాతగారు అయినటువంటి బాపనారుల వెంట నోటి వెంట పలికిన అమృతమైన పలుకులే ఈ యొక్క సిద్ధమంగళ స్తోత్రం అన్నమాట. అది కూడా ఎందుకు అని పలికారంటే, ఆయన చాలా లీలలు చేస్తూ ఉంటారనమాట. శ్రీపాద స్వామి చిన్న పిల్లవాడు. ఒకసారి చాలా పెద్ద ఒక తౌడులాగా ఉంటే, ఆ తౌడంతా వరకు పాత రోజుల్లో వడ్లు దంచుకునేవారు కదా, అట్లా అనుకుంటా. అయితే ఆ వడ్లంతా దంచి ఆ తౌడంతా పోసేసి ఉంటే, దాని మీద చిన్న బాగా అల్లరి చేస్తూ ఉంటాడు అనమాట. అట్లా నడుచుకుంటూ ఇలా తిరుగుతూ ఉంటాడు చిన్న పిల్లవాడు. ఇప్పుడు వాళ్ళ తాతగారు బాపనారుల వారు ఒకసారి ఆ అడుగుల్ని చూశారు. ఏంటంటే చిన్న పిల్లవాడు బుడ్డి అడుగులు కదా, ఈ పిల్లవాడు ఎవరు ఇటు వెళ్ళారు, 16 సంవత్సరాల బాలుడి పాదాలు ముద్రలో ఉన్నాయి, ఎవరు ఇటు వెళ్ళారు అని తనకు అనుమానం వచ్చి తన కూతుర్ని అడుగుతారు, సుమతి మాత్రం. అమ్మ, ఎవరు ఇటు వెళ్ళారు అంటే, ఇంకెవరు నాన్న, మీ ముద్దులు మనవడే అని చెప్తోందనమాట. అప్పుడు ఆయన దివ్య దృష్టితో ఆ పాదాలని పరిశీలిస్తే దాంట్లో శంకు చక్రాలు మొత్తం అన్నీ ఆయనకు గోచరమైనాయి, అంటే దర్శనం ఇవ్వసాగి. అప్పుడు కళ్ళు మూసుకొని చూస్తే అప్పుడు దత్తుడుగా దర్శనం ఇచ్చాడనమాట ఆ యొక్క పాదుకులు అంతా చూస్తే. ఇప్పుడు అమ్మో, నా మనవడు సాక్షాత్తు దత్తుడా అని అప్పుడు ఆయన అప్రయత్నంగా పలికారట ఈ యొక్క సిద్ధమంగళ స్తోత్రాన్ని. అక్కడి నుంచి ఆ స్తోత్రము ఆ బాపనారులు నోటి వెంట
పలికిన అమృత పలుకులు అనమాట ఈ సిద్ధమంగళ స్తోత్రం. అక్కడి నుంచి పుట్టింది. ఇది ఎవరు రాయలేదు నాన్న, స్వామి అప్రయత్నంగా పలికేశారు. అంటే వాళ్ళ తాతగారు మనవాడిని ఉద్దేశించి పాడారనమాట. పిలిస్తే పలికే దైవం దత్తుడు దత్తాత్రేయ స్వామి వారికి ప్రీతికరమైనటువంటి ఈ సిద్ధమంగళ స్తోత్రాన్ని పఠించడం వల్ల ఏ ఏ సమస్యలు దూరం అవుతాయమ్మా? చాలా అద్భుతమైనగా అడిగారు నాన్న. ఇది ఏ ఏ సమస్యలు అంటే అన్నీ ఈ సమస్తము అవుతాయి నాన్న. ఎందుకంటే దత్తుడుగా దర్శించి అనుభూతి చెందుతూ పలికిన ఈ యొక్క అద్భుతమైన మహామంత్రంగా అనుకోవచ్చు నిజం చెప్పాలంటే. కాబట్టి మనం ఎప్పుడైతే ఆ యొక్క దర్శించి అనుభూతి చెందిన పలుకులు చాలా అమోఘమైనవి, చాలా అత్యంత సత్యవంతువులైన అనమాట. ఎందుకంటే ఈ స్తోత్రాన్ని అందరూ కూడా పఠిస్తారనమాట. ఎన్ని ఫలితాలంటే ఎన్నో ఎన్నో అద్భుతాలు జరిగాయి. నా జీవితంలోనే ఎన్నో మార్పులు వచ్చాయన్నమాట. అది చదివిన తర్వాత నాకు అసలు ఏమి తెలియదు. అంటే నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చేదని కాను, ఇంట్లో ఒక హౌస్ వైఫ్ అనమాట నేను. అలాంటిది నేను ఈ దత్తాత్రేయ స్వామి భక్తిలోకి వచ్చిన తర్వాత ఇంకా అనంతంగా నాకు తెలియకుండానే అంటే ఆ యొక్క పలుకులు కావచ్చు, స్వామి యొక్క ఆ వాక్కు కావచ్చు, అవన్నీ ఆయన అనుగ్రహంతోనే నాకు వచ్చాయన్నమాట. ఈ సిద్ధమంగళ స్తోత్రాన్ని కూడా నేను అలాగే నాకు స్వామి దీన్ని ప్రచారం చేయమని చెప్పేసి అత్యంత అనుగ్రహాన్ని ఇచ్చారు. అప్పుడు నేను ఒకరోజు అందరూ అడిగారు నన్ను చాలామంది, అమ్మ దీన్ని చదువుతున్నారు, ఇది అసలు ఎవరికి సంబంధించింది, అందరూ సాయిబాబాను లేదంటే ఇలా భజనలో ఇలా పెట్టుకుంటున్నారు, మీరు దీన్ని కొత్తగా సిద్ధమంగళ స్తోత్రం అంటున్నారు అని చెప్పి నన్ను చాలామంది అన్నారు. మీరు ముందు పెట్టించుకోండి, అంటే గబుకను కొత్త స్తోత్రం అంటే ఎవరికైనా అనిపిస్తుంది కదా, ఏమో పెట్టించుకోవాలంటే ఏమో ఆ స్తోత్రం అని అనుకుంటారు. అందరికి అప్పుడు తెలియలేదు, చాలామందికి ఆ యొక్క ఫలం తెలియలేదు. కాబట్టి నేను కాదమ్మా, నాకెన్నో అనుభవాలు జరిగాయి అని చెప్పి నేను వాళ్ళతో అలా బలవంతంగా ఇంట్లోకి వెళ్ళి నేనే పెట్టించిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి తల్లి. అప్పుడు అమ్మ ఇన్ని అనుభవాలా అని వాళ్ళ ఇంట్లో ఏదైనా ఒక కష్టం వచ్చింది అనుకో, పెళ్ళి కాలేదనుకోండి సపోజ్, వాళ్ళు ఈ స్తోత్రం పెట్టుకుంటే వాళ్ళకి పెళ్ళయింది. అలాగే పిల్లలు లేని వరకు ఎంతోమందికి పిల్లలు పుట్టారు. అలాగే అనారోగ్యం వచ్చేసి అమ్మ నేను ఇంకా నాకు లేదు ఈ జీవితం అనుకున్న వాళ్ళకు కూడా సిద్ధమంగళ స్తోత్రం చదవడం వలన అద్భుతమైన ఆరోగ్యం వచ్చింది, మనశ్శాంతి వచ్చింది. ఇలా ఎంతోమందికి ఎన్నో లీలలు జరిగాయి నాన్న, ఇప్పటికి కూడా జరుగుతున్నాయి. నా జీవితంలోనే ఎన్నో జరిగినాయి నాన్న, చిన్న చిన్నవి, పెద్ద పెద్ద కూడా నేను కోరికలు కోరను. జస్ట్ ఇది చదివేసి స్వామి నాకు ఇది కావాలి అని అడిగితే వెంటనే, అంటే అది కోరికతో భగవంతుని, మళ్ళీ ప్రశ్న, కోరికలతో భగవంతుని అడగచ్చా అని అడగచ్చు, తప్పేం లేదు. మన అమ్మను మనం అడుగుతాం కదా, అలాగే అడగచ్చు. ఆఖరికి ఏ స్థితి కంటే కోరికలు లేనివారుగా తయారు చేస్తారు భగవంతుడు. ఇప్పుడు చిన్న చిన్నవి కూడా మనం అడిగితే అసలు ఇంకా అంత అద్భుతంగా నాకు అనుగ్రహం ఇచ్చారు. అందరికి కూడా ఎంతోమందికి అనుగ్రహం ఇచ్చేసి ఈరోజు వాళ్ళు ఎలాంటి స్థితి అంటే, వాళ్ళు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇంటర్వ్యూకి వెళ్తూ ఉంటారు, నాకు ఫోన్ చేస్తారమ్మా ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, ఒక్కసారి నాకు ఏమన్నా అంటే దత్త బ్లెస్సింగ్స్ ఇవ్వమ్మా అన్నారు. ఏం చేసుకోవద్దురా, దత్త శ్రీగురు దత్త అనుకుంటా ఈ సిద్ధమంగళ మననం చేసుకుంటూ నాకు జయాన్నివు స్వామి, నాకు దిగ్విజయాన్నివు స్వామి, నాకు శుభాన్నివు స్వామి అని మాత్రం అడుగు. అంటే ఈ స్తోత్రం ముఖ్య ఇదేంటంటే జయాన్నిచ్చే స్తోత్రం, శుభాన్నిచ్చే స్తోత్రం, ఇది మంగళకరమైందనమాట. కాబట్టి అలా వాళ్ళు చదువుకుంటా అక్కడికి వెళ్ళేటప్పటికి అసలు ఆ ఇంటర్వ్యూలో కొన్ని నిజంగా కొన్ని వందలాది మందికి ఉద్యోగులు వచ్చిన వాళ్ళు నా అనుభవంలోనే ఉన్నారు తల్లి. అలాగే పెళ్ళికి కాదు, ఎన్ని సంబంధాలు వచ్చినా ఇలా చెడిపోతున్నాయమ్మా, మరి ఏం చేయాలి, దానికి ఏమన్నా నాకు రెమెడీ చెప్పండి, ఏమైనా చేస్తారా అని అడిగితే నేనేమి చేయను, నేను చెప్తాను, నేను అది చేస్తాను ఇది చేస్తానని చెప్పి వాళ్ళు నమ్మించి అలా చేయకూడదు కదమ్మా. కాబట్టి మనం ఏం చెప్పాలంటే వాళ్ళకి, దత్తుడు ఉన్నాడు, శ్రీపాద స్వామి ఉన్నాడు, ఆయన పాదాలను పట్టుకోండి, భగవంతుని పాదాలు పట్టుకోండి, ఆయన ఎన్నో స్తోత్రాలు ఇచ్చాడు. కాబట్టి గురు అనుగ్రహం కలిగించే అద్భుతమైన స్తోత్రం సిద్ధమంగళ స్తోత్రం చదువుకోండి అని అంటే అద్భుతంగా వాళ్ళకు చదివితే పెళ్ళిళ్ళు వెంటనే సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు తల్లి. మొన్న హైదరాబాద్లోని అప్పటిని 18 ఏళ్ళుగా ఎన్నో కొన్ని రాయాలంటే పెద్ద పెద్ద గ్రంథాలు రాయొచ్చు, అంత అద్భుతాలు జరిగాయి. మొన్న హైదరాబాద్లో మాకు తెలిసిన పాపకి పెళ్ళికి ఒప్పుకోవట్లేదంట. ఆ పాపకి ఎన్ని చేసినా పెళ్ళికి ఒప్పుకోవట్లేదంట. ఎందుకంటే చూద్దాంలే అమ్మాయి యూఎస్లో ఉంటుంది, ఒప్పుకోవడం లేదని వాళ్ళ మమ్మీ వాళ్ళు దిగులు పెట్టుకున్నారు. అప్పుడు నాది ఆన్లైన్ క్లాస్ ఉంటుంది రోజు 3 నుంచి 4 వరకు.
అప్పుడు నా క్లాస్లో జాయిన్ అయినారనమాట వాళ్ళు. అమ్మ ఇట్లా బాధపడుతున్నాను, మానసికంగా బాధపడుతున్నాను, నా పెళ్ళికి ఎప్పుడు ఒప్పుకుంటుంది అని పాపం నన్ను ఫోన్లో చాలా ఇదిగా అడిగారు. అసలు అరే ఏమొద్దు, దత్తస్వామి ఉండగా మనకి ఎందుకు భయం, దత్తస్వామి భక్తులు ఎప్పుడు ఎలా ఉండాలంటే, అసలు దత్తస్వామి భగవద్ భక్తులే ఎలా ఉండాలంటే పిల్లలాగా కాదు, పులిపిల్లలాగా ఉండాలి అని చెప్తాను అనమాట నేను. అంత ధైర్యంగా ఉండాలి. మనకు అందరికి అద్భుతంగా మనకు ఒక కవచం లాగా ఇచ్చేసినప్పుడు సిద్ధమంగళోత్రాన్ని ఎందుకు మీరు భయపడతారు, సిద్ధమంగళం చేయమ్మా, 11 రోజులు 40 రోజులు చేయి నువ్వు అని చెప్పి అన్న. అమ్మాయి అలా చేసుకుంటూ ఉంటే వాళ్ళ అమ్మాయి ఒకరోజు అమెరికా నుంచి కాల్ చేసిందంట. అమ్మ నేను పెళ్ళికి ఒప్పుకుంటాను, మీకు నచ్చిన సంబంధం చూడండి అని చెప్పి. అద్భుతం మా, నిజంగా ఒక నెల రోజుల్లో ఆ పాప పెళ్ళికి ఒప్పుకోవడం, ఇప్పుడు ఆ పాపకి ఒక 2-3 నెలల్లో పెళ్ళి, అంటే ఒప్పుకోవడం, పెళ్ళి సెటిల్ అయిపోవడం, మొన్న వాళ్ళ ఇంట్లో మేము హైదరాబాద్లో సిద్ధమంగళ సూత్రం చేయడం, ఇవన్నీ కూడా జరిగాయి. అలా ఎన్నో నాన్న పిల్లలు పుట్టిన వాళ్ళకు అలాంటి ఎన్నో అనుభవాలు నాన్న, ఒక్కటి కాదు. స్వామిని నమ్ముకుంటే అంత అద్భుతాలు. ఎందుకని చెప్పాను కదా, ఈ స్తోత్రం యొక్క మహిమే సిద్ధులు వచ్చి దగ్గరుండి మనకు అంత అద్భుతంగా చేయిస్తారు బంగారు. అమ్మ, ఎంతో శక్తివంతమైనది సిద్ధమంగళ స్తోత్రం. ఈ స్తోత్రాన్ని పారాయణ చేయాలి అని అనుకునే వాళ్ళు ఎన్నిసార్లు పారాయణ చేయాలి, ఎలా పారాయణ చేయాలమ్మా? ఎన్నిసార్లు పారాయణం చేయాలి అంటే, ఒక సంకల్పంతో నాకు ఈ పని కావాలి, ఖచ్చితంగా నాకు ఈ పని కావాలి అనుకుంటే, నేను చెప్పినట్లుగా చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి పని అవుతుందని. ప్రతిరోజు కూడా అంత ఓపిక, అంత శ్రద్ధ వాళ్ళకు ఉంటే అంత అంటే పాపము కొంత బిజీగా ఉంటారు కదా అందరూ. ఇప్పుడు ఈ యొక్క యుగంలో చాలా ఫాస్ట్ లైఫ్లో ఎవరికి వాళ్ళు బిజీగా ఉంటారు. కాబట్టి వాళ్ళకంతా చెయ్యాలి అని ఈ సంకల్పం, ఈ పని అవ్వాలనుకుంటే నిజంగా 108 రోజులు 108 సార్లు చేస్తే ఇంకా కాని పని అంటూ లేదు. ఎందుకు చేయాలి 108 అయినా, లేదా 40 సార్లు అయినా, 11 సార్లు అయినా అని అంటే, నేనేం చెప్తానంటే, నీ మనసు అక్కడ కేంద్రీకరించి నీ మనసు లగ్నం అవ్వాలంటే ఒక్కసారి సరిపోదాడ. ఒక్కసారి భక్తితో శ్రద్ధతో ఒక్కసారి చదివితే అంత అద్భుతమే. కానీ మన మనసు నిలబడాలి కదా. మన మనసు ఒక గ్రంథం తీసుకోవడానికి, అసలు ఒక వంట చేయాలనే ఎంతో మనసు ఎక్కడెక్కడికో పోతుంది. అతి వేగమైంది మనసు, అన్ని తిరిగి వచ్చేస్తుంది. మరి ఎట్లా? అందుకని దీని భక్తితో శ్రద్ధతో ఒక్కసారి పఠిస్తే చాలు. కానీ దాని మనసు నిలబడడం కోసం మనం 108 సార్లు లేదా 40 సార్లు మన ఓపికని బట్టి ప్రొద్దుట 4ంటికి లేచి లేదా 5ంటికన్నా లేచి 1 గంట 2 గంటలు ఖచ్చితంగా చేసి స్వామిని ఆర్తితో భక్తితో, ఫస్ట్ కావాల్సింది ఇక్కడ నమ్మకం కావాలి తల్లి. ఏ స్తోత్రమని కూడా కాదు, ముందు భగవంతుడి మీద అపారమైన విశ్వాసం ఉంటే ఖచ్చితంగా మనకు ఆ పనులు అవుతాయన్నమాట. ఒక్కసారి చదువు చాలు. అలా నువ్వు చదవాలని ఓపిక ఉంది, ఎన్నిసార్లని చదువుకోవచ్చు. ఎందుకంటే అది కొన్ని రోజులు చేసిన తర్వాత మనకు అది మననం అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనం నడుస్తూ ఉన్నా, లేదా వంట చేస్తూ ఉన్నా, లేదా ఇంట్లో పడుకొని ఉన్నా, అప్రయత్నంగా ఆ యొక్క స్తోత్రం మనకు మదిలో మెదులుతూ ఉంటుంది అనమాట. ఎప్పుడు కూడా అది చేసుకుంటూ ఉండొచ్చమ్మా, ఇన్నిసార్లు అనేమి కాదు. అమ్మా, సిద్ధులు కూడా పఠించే స్తోత్రం సిద్ధమంగళ స్తోత్రం అని అంటారు కదమ్మా, నిజమేనా? నిజమేనా అన్న. ఇది మహాత్ములు, సిద్ధపురుషులు అంటే చరితామృతంలో వస్తుంది. ఇది దేవతలు కూడా చదివే గ్రంథం శ్రీపాద చరితామృతం అని వస్తుంది. మామూలు మన మనుషులే కాదు, దేవతలు కూడా చదివే గ్రంథం అని వస్తుంది. కాబట్టి ఈ యొక్క సిద్ధులే అదృశ్య రూపంలో ఉండి మనల్ని దీవిస్తారు అని అంటే, మరి వాళ్ళకు కూడా మనకు ఇది చరితామృతంలోనే క్లారిటీగా ఉంటుందన్నమాట. ఇది సిద్ధులు చే యోగ్యులు చే పఠించబడును, యోగ్యులు కూడా వాళ్ళు కూడా చదువుతారంట. కాబట్టి ఇది సిద్ధులు కూడా చదివే స్తోత్రం సిద్ధమంగళ స్తోత్రం తల్లి. ఈ సిద్ధమంగళ స్తోత్రాన్ని ఎట్లా పాడాలి, లేదంటే ఎలా దీన్ని ఒక పద్యంలాగా పాడాలనా, ఒక పాట రూపంలో పాడాలనా అని కూడా చాలా మందికి అనుమానం వస్తుంది కదా. ఇది మనము మన భావనతో ఎంత అద్భుతంగానో దీన్ని మనం చదువుకోవచ్చు అనమాట. నేను మీకు వినిపిస్తాను. అలాగేనమ్మా, నేను మీకు వినిపిస్తాను. మీరు ఇక్కడ దీంట్లో ఉంది, మీకు కూడా భక్తి అంటే చాలా ఇష్టమని నేను విన్నాను. కాబట్టి మీరు కూడా ఈ స్తోత్రాన్ని రోజు ఒకసారైనా చేసుకోండి నా బంగారు తల్లి, తప్పకుండా ఇది. కాబట్టి ఈ స్తోత్రాన్ని భక్తితో శ్రద్ధతో ఒకసారి మన వాళ్ళ కోసం, మన హిందూ ధర్మం
ఛానల్ ప్రేక్షకుల కోసం ఒక్కసారి నేను ఈ స్తోత్రాన్ని చదువుతానా, ఇలా పాడుదాం. ఓకేనమ్మా? అలాగేనమ్మా. కాషాయ వస్త్రం కరదండాధారిణిం కమండలం పద్మ కరేణ శంఖం చక్రం గదాభూషిత భూషణాఢ్యం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పలలక్ష్మి నరసింహరాజా జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదాఖండ శ్రీ విజయీ భవ. శ్రీ విద్యాధరి రాధ సురేఖ శ్రీరాకీధర శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదాఖండ శ్రీ విజయీ భవ. మాతా సుమతి వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదాఖండ శ్రీ విజయీ భవ. సత్య ఋషీశ్వర దుహితానందన బాపనార్యనుత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదాఖండ శ్రీ విజయీ భవ. సవితృకాఠక చయన పుణ్యఫల భరద్వాజ ఋషి గోత్ర సంభవ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదాఖండ శ్రీ విజయీ భవ. దోచౌపాతి దేవలక్ష్మీ గణ సంఖ్యాబోధిత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదాఖండ శ్రీ విజయీ భవ. పుణ్యరూపిణి రాజమాంబసుత గర్భ పుణ్యఫల సంజాత జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదాఖండ శ్రీ విజయీ భవ. సుమతి నందన నరహరి నందన దత్తదేవ ప్రభు శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదాఖండ శ్రీ విజయీ భవ. పీఠికాపురా నిత్య విహార మధుమతి దత్త మంగళ రూప జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదాఖండ శ్రీ విజయీ భవ. జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదాఖండ శ్రీ విజయీ భవ అని భక్తితో ఆ భావంతో అర్థం తెలుసుకొని గాన దీన్ని నిత్యం పఠించినట్లయితే అద్భుతమైన అనుగ్రహం వస్తుంది తల్లి. ఇది బాపనారుల వారు తన మనవడిని, అంటే సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి మొట్టమొదటి అవతారమైన శ్రీపాదవల్లభ స్వామిని ఉద్దేశించి నుత అంటే పొగడబడ్డం, తన మనవడిని ఈ స్తుతి ద్వారా పొగుడుతున్నాడు. అంటే అరే నాయన, అంటే దీనిలోని ముందు ఈ 9 చరణాలు ఉన్నాయి. ఈ 9 చరణాలకి అర్థం తెలియాలి కదా. అవునమ్మా కదా, ఇది చదివేసుకుంటా పోతారు. దాంట్లో ముందు ఎవరెవరు వాళ్ళకి అసలు ఈ స్తోత్రం యొక్క ఇదేంటని మనకు తెలియాలి కదా. కాబట్టి ఆయన బాపనారు నుత అంటే బాపనారులు అంటే శ్రీపాద స్వామి తాతగారు ఆయన నోటి వెంట తన మనవడిని పొగుడుతున్నాడు. అది నా మనవడు సాక్షాత్తు దత్తుడా అని పొగుడుతున్నాడు. శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పలలక్ష్మి నరసింహరాజ అంటే స్వామి తండ్రి గారి పేరు అప్పలలక్ష్మి నరసింహరాజ. కాబట్టి నాయన నువ్వు అలాంటి బిడ్డకు జన్మనిచ్చావు, నీ బిడ్డకు జయం జరగాలి, నీ బిడ్డకు శుభం జరగాలి, నీ బిడ్డకు దిగ్విజయం జరగాలి అని పొగుడుతున్నాడు. చాలా పెద్ద అర్థం ఉంది, నేను ఊరికే కొంచెం చెప్తున్నా మీకు. తర్వాత శ్రీ విద్యాధరి రాధ సురేఖ శ్రీరాకీధర శ్రీపాద అంటే శ్రీపాద స్వామికి 3 చెల్లెళ్ళు, వాళ్ళ పేర్లే విద్యాధరి రాధ సురేఖ. ఆ 3 కూడా స్వామి వారికి వెళ్ళి రాఖీ కట్టేవారట. మనకు రాఖీ పౌర్ణమి వస్తుంది కదా, అందుకని రాఖీ కట్టించుకుని ఓ శ్రీపాద
అలాంటి నీకు జయం జరగాలయ్యా, నీకు దిగ్విజయం జరగాలయ్యా, నీకు శుభం జరగాలయ్యా అని బాపనారాయణ వారు పొగుడుతున్నారు, స్తుతిస్తున్నారు. అమ్మ మాతా సుమతి వాత్సల్యామృత పరిపోషిత జయ ఓ శ్రీపాద అంటే, అమ్మ మాతా సుమతి అంటే శ్రీపాద స్వామి తల్లి పేరు కాబట్టి అమ్మా సుమతి నీ బిడ్డను నువ్వు వాత్సల్యం అనే అమృతతో పెంచి పోషించావమ్మా అని పొగుడుతున్నాడు. దీనికి చాలా అద్భుతం. దీని గురించి చెప్పాలంటే నిజంగా 2 గంటల సేపు పడుతుంది తల్లి మనకి. అంత అద్భుతమైన స్వామి ఇచ్చారనమాట ఆ మిరాకిల్ కూడా చెప్పమనేసి నాకు. అయితే సుమతి మాత అలాంటి నీ బిడ్డకు జయం జరగాలి అని వాళ్ళ నాన్నగారు పొగుడుతున్నారు. అంటే బాపనారాయణులు మరి సుమతి మాతకు తండ్రి కదా అని పొగుడుతున్నారు. తర్వాత సత్య ఋషీశ్వర దుహితానందన బాపనార్య నుత శ్రీచరణ. సత్య ఋషీశ్వరులు అనేది బాపనార్యులకు బిరుదు అనమాట. అయితే పిఠాపురం ఆయన జన్మస్థలము స్వామిది, అంటే శ్రీపాద స్వామిది. అందుకోసమని ఆయన సత్య ఋషీశ్వర ఆయనే ఓడుకుంటున్నాడు. బాపనార్య నాతోనే పొగిడించుకుంటున్నావురా నువ్వు బంగారం అంటే తన మనవడిని బాపనార్యుడు వారు పొగుడుతున్నాడు అనమాట. అలాంటి నీకు జయం జరగాలి బంగారు కొండ, నీకు దిగ్విజయం జరగాలని చెప్తున్నాడు. తర్వాత సవితృ కాటక చైన పుణ్యఫల భరద్వాజ ఋషి గోత్ర సంభవ అంటే సవితృ కాటక చైనం అనేది ఒక యజ్ఞం పేరమ్మ. అది త్రేతాయుగంలో జరిగిందంట. దానికి భరద్వాజ ఋషి ఇంకా చాలా మంది పార్వతీ పరమేశ్వరులు, దానికి చాలా దేవీ దేవతలు మొత్తం అక్కడికి వచ్చారట. అందుకని కలియుగంలో ఒక్కసారి ఈ దత్తాత్రేయ స్వామిని అంటే మీరు ఇక్కడ జన్మించాలి అని చెప్పి అక్కడ వాళ్ళందరూ ఆ యజ్ఞం చేశారంట. దాని యజ్ఞ పుణ్య ఫలితమే సవితృ కాటక చైన యజ్ఞ పుణ్య ఫలితమే ఈరోజు శ్రీపాద శ్రీవల్లభ స్వామి యొక్క జననం జరిగిందంటే యజ్ఞపురం. అందుకని సవితృ కాటక చైన పుణ్యఫల భరద్వాజ ఋషి గోత్ర సంభవ ఓ నాయన నీకు జయం జరగాలి, నీకు దిగ్విజయం జరగాలి, నీకు శుభం జరగాలి అని చెప్పారు. దోచౌపాతి దేవులక్ష్మీ కన సంఖ్యాబోధిత శ్రీచరణ అన్నారు. అంటే ఆ స్వామి శ్రీపాద స్వామి ఆయన ఇష్టమైన వారింటికి వెళ్ళి నాకు 2 చపాతీలు పెట్టమ్మా లక్ష్మి అని అడిగేవారట. ఎవరు? స్వామి. అంటే దో అంటే 2 ఆయన అర్థం పైకి అలా అడిగినా లోపల చాలా నిగూఢ అర్థం ఉందన్నమాట ఈ 2, 4, 9, 8 సంఖ్యకి. అంటే 2 అంటే దో అంటే 2 అని, చెవు అంటే 4 అని, పతిదేవ్ అంటే బ్రహ్మస్వరూపమని, లక్ష్మి అంటే మాయాస్వరూపమని 2, 4, 9, 8 ఒక విశిష్టమైన సంఖ్యని అద్భుతంగా అర్థం చెప్పారు. తర్వాత సుమతీ నందన నరహరి నందన ఎవరు? ఈ దత్తస్వామి. కాబట్టి దత్తప్రభు ఓ శ్రీపాద, ఓ శ్రీపాద నువ్వు సుమతి నందనడవయ్యా, ఓ ఈ నరహరికి నందనడవయ్యా అంటే ముద్దులు బిడ్డవయ్యా, అలాంటి నీకు జయం జరగాలి, నీకు దిగ్విజయం జరగాలి అని చెప్తున్నారు. ఇంకా పీఠికాపుర నిత్య విహార మధుమతి దత్త మంగళ రూప అంటే ఓ పీఠికాపురంలో ఎప్పుడు నిత్య విహారం చేస్తూ ఉండే ఓ స్వామి ఎవరితో కూడుకున్నారు? మధుమతి అంటే అనఘాదేవి. అందుకని అనఘాదేవితో కూడుకున్నటువంటి ఓ దత్తప్రభు. ఎవరు ఆ దత్తప్రభు? శ్రీపాదుడి. అందుకే పీఠికాపుర నిత్య విహార మధుమతి దత్త మంగళ రూప అంటే మంగళకరమైన వారా, మంగళకరమైన వాడా, ఓ శుభప్రదమైన వారా, నీకు జయం జరగాలి, నీకు దిగ్విజయం జరగాలి, నీకు శుభం జరగాలి అని బాపనారాయణ వారు తన మనవడిని పొగుడుతూ స్తుతించిందే ఈ సిద్ధమంగళ స్తోత్రం. మరి మనం ఎందుకు చదవాలి కదా అంటే, మనం చదివితే మనం ఎవరు? స్వామికి జయాన్ని ఇచ్చేదాన్ని ఆయనే ఈ స్తోత్రం చదివితే మనకు జయాన్ని ఇస్తారు. అందుకే కదా ఈ స్తోత్రంలో జయ విజయీ భవ మనం పొగుడుతూ ఉంటాం కదా. కాబట్టి అబ్బా జయం జరగాలి. మనం ఏ గుడికైనా వెళ్ళినా ఫస్ట్ మనం భగవంతుని ఏం కోరుకుంటాం? అపజయం కావాలని కోరుకుంటామా? లేదమ్మా. ఏం కోరుకుంటాం? మంగళం జరగాలి, నాకు మంచి జరగాలి, నాకు శుభం జరగాలని కదా. కాబట్టి జయ విజయే భవ దిగ్విజయీ భవ, ఏ పని చేసినా నాకు దిగ్విజయం కావాలి, నాకు శుభం కావాలని మన భగవంతుని తప్పనిసరిగా మనం అడుగుతూ ఉంటాం కదా. అట్లాగా ఈ స్తోత్రం చదివితే శ్రీపాద స్వామి అంటే దత్తాత్రేయ స్వామి అయినటువంటి మొట్టమొదటి అవతారం శ్రీపాద స్వామికి ఎంతో ప్రీతిపాత్రకరమైన ఈ సిద్ధమంగళ స్తోత్రం ద్వారా మనకే ఆయన శుభాన్ని ఇస్తారన్నాను. అమ్మ, సిద్ధమంగళ స్తోత్రం ఎంతటి శక్తివంతమైనదో, ఎటువంటి కోరికలను నెరవేరుస్తుందో ఈ స్తోత్రాన్ని పఠించటం వల్ల తెలియచేస్తూ ఉన్నారు. మరి ఈ స్తోత్రం పఠిస్తే ఇలాంటి లీల జరిగింది అనే ఒక ఉదాహరణ ఏమైనా చెప్పగలరా? ఎక్కడైనా ఒక లీల జరగటం కానీ జరిగిందా? తప్పకుండా నాన్న, చెప్పాను కూడా, ఎన్నో లీలలు జరిగాయి. దాంట్లో అసలు చెప్పడానికి చాలా గ్రంథాలు కూడా రాయొచ్చు అని చెప్పాను. ఈ సిద్ధమంగళ ద్వారా ఒక రీసెర్చ్ లాంటిది కూడా నేను చేసుకున్నాను. అంత అద్భుతమైన ఇదమ్మా. మీకు ఈ లీల చెప్పమ్మని అడిగితే రీసెంట్లీగానే
ఒక అనంతపురంలో ఒక తల్లి నా వీడియోలు చూసి సిద్ధమంగళ స్తోత్రాన్ని, అంటే ఆవిడ యాక్చువల్గా ఆవిడకి ఒక పొలం ఉంది. ఆ పొలంలో ఏదో ఒక పంట వేస్తే పాపం ఏదో లాస్ వచ్చిందంట. ఇంకా వాళ్ళ ఇంట్లో దంపతులు ఇద్దరము ఏదో అయిపోదాం అనుకున్నారంట. అంటే మొత్తం లాస్ వచ్చి రైతులు కదా అయిపోయింది. అప్పుడు దిగులుతో పడుకొని ఉంటే ఏదో నా వీడియోలు ఇట్లా చూస్తూ ఉంటే నా వీడియో వచ్చిందంట. ఆవిడ ఇదేదో బాగుంది కదా అని చెప్పేసి నేను ఏదో కొంచెం నేర్చుకొని పాడిందంట. అయితే కొంచెం ఆవిడకి రిలాక్స్ అయ్యి మనశ్శాంతి వచ్చిందంట. ఇంకా ఏదో దొరికింది, ఇది స్వామి నాకు అనుగ్రహం ఇచ్చినట్టున్నారు అని చెప్పి ఆవిడ మెల్లగా మెల్లగా నేర్చేసుకొని శ్రీపాద వల్లభ చరితామృతం కూడా ఆన్లైన్లో తెప్పించుకొని, పైగా ఆ యొక్క పొలానికి వెళ్తారు కదా వాళ్ళు, పాపం పనిచేస్తారు. ఆ పొలం పనికి కూడా వెళ్ళేటప్పుడు వాళ్ళదే సొంత భూమి, వెళ్ళేటప్పుడు బుట్టలో పెట్టుకొని ఆ గ్రంథాన్ని తీసుకెళ్ళి అద్భుతంగా ఆ చెట్లు వాళ్ళతో వాళ్ళతో అక్కడ కూర్చొని వాళ్ళతో కూడా చదివించి అలా చేసుకుంటే ఆవిడకి ఒక పొలంలో ఏదో ఒక పంట వేశారంట, అనపకాయ అంట. వేస్తే అది కూడా లాస్ వచ్చిందంట. అయ్యో ఈ స్తోత్రం చదివితే కూడా నాకు రాలేదా, అయ్యో ఇంకా ఎట్లా అని మళ్ళీ దిగులు పడుతుంటే, అయినా నేను వదలను, నీకు స్తోత్రం చదివినాను ఇంకా చేయలేదంటే కాదు, నాలో లోపం ఉంది, ఇంకా భక్తితో చేస్తా, ఇంకా శ్రద్ధతో చేస్తాను, ఇంకా ఎక్కువ చదవడం మొదలుపెట్టిందంట అతను. ఇంకప్పుడు మళ్ళీ ఇంకా అది అయిపోయినాక, ఆ పంట అయిపోయినాక మళ్ళీ వేస్తే ఆవిడ ద్రాక్ష తోట ఏదో వేస్తే ఆవిడకి 14 లక్షలు లాభం వచ్చిందంట స్వామి. చూడండి, అంటే ఒక్కసారి మనం చదివేసి నాకు స్వామి అనుగ్రహం ఇవ్వలేదు అని అనుకోకూడదు. ఖచ్చితంగా మనకు ఒక పాత్ర అయితే మనకు ఒక మురికి పడితే ఎంత దాన్ని క్లీన్ చేసుకొని తోమడానికి ఎంత కష్టపడతామో, భక్తి కూడా అంతే. మనం మురికి వేసుకొని జన్మల నుంచి తెచ్చుకొని ఆ యొక్క పాపకర్మల్ని ప్రారంధాన్ని తొలగించుకోవాలంటే ఖచ్చితంగా ఎక్కువ సాధన చేసుకొని చదివితే అద్భుతాలమ్మ. కాబట్టి ఇలాంటి ఎన్నో లీలలు రోజుకు ఒక్కరు చెప్తూ ఉంటే నాకు అసలు అమ్మ స్వామి ఇన్ని లీలలు చేస్తున్నారా అని అనిపిస్తూ ఉంటుంది తల్లి. అమ్మ, నిజంగా ఎంతో శక్తివంతమైనటువంటి సిద్ధమంగళ స్తోత్రాన్ని పఠించడం వల్ల ఎలాంటి లీలలు అనేవి భక్తులకి జరుగుతూ ఉన్నాయో మాకు వివరిస్తూ ఉన్నారు. అలాగే శ్రీపాద చరితామృతం కూడా అంతటి శక్తివంతమైనదిగా చెప్తూ ఉంటారు కదా, మరి దీనిని పఠించినా విన్నా సరే ఎలాంటి లీలలు ఆ దత్తుడు చూపిస్తూ ఉంటారమ్మా? అద్భుతం నాన్న. శ్రీపాద వల్లభ చరితామృతం అనేది ఒక మహా అద్భుతమైన గ్రంథం తల్లి. అందులో ప్రతి అక్షరం కూడా అక్కడ శ్రీపాద స్వామి అక్కడ నిక్షిప్తై ఉన్నారు అని అనుకోవచ్చు. అక్కడ ఉన్నారు, అక్షర సత్య గ్రంథం అది, అక్షర సత్య గ్రంథం. కాబట్టి ఆ యొక్క చరితామృతం చదివి, చాలా పెద్ద గ్రంథం, 52 అధ్యాయాలు 53 అధ్యాయాలు అనుకుంటూ ఉన్నాయి. అది లాస్ట్కి వచ్చేటప్పుడు చిన్న ఉంటాయి, ఫస్ట్లో కొంచెం పెద్దవి. ఎంత అద్భుతం అంటే స్వామి అనుగ్రహం ఇవ్వకుండా, స్వప్న దర్శనం ఇవ్వకుండా, ప్రత్యక్షంగా దర్శనం ఇవ్వకుండా మాత్రం ఉండడు నాన్న. అద్భుతం అనమాట ఆ గ్రంథాన్ని. కానీ ఆ గ్రంథాన్ని మన దగ్గర రావాలంటే కూడా స్వామి అనుగ్రహం కావాలి. అసలు ఈ సిద్ధమంగళ స్తోత్రం మన దగ్గర రావాలన్నా కూడా స్వామి యొక్క పర్మిషన్, స్వామి యొక్క అంటే ఆ యొక్క అనుగ్రహం ఉంటేనే అది మన చేతికి వస్తుంది అనమాట. అలా చరితామృతం చదివి ఎంతోమంది ఈరోజు అద్భుతమైన ఫలితాలు పొందారు. అలాగే మన 3 నుంచి 4 వరకు రోజు సత్సంగం ఆన్లైన్ క్లాస్లో చెప్తానమ్మా, మన దత్తబిడ్డలని ఆన్లైన్ ఇది ఉందన్నమాట. దానిలో అందరూ చేరి ఈరోజు శ్రీపాద చరితామృతం 108 సార్లు గ్రంథం పారాయణం చేయడం జరిగిందమ్మా మన భక్తులంతా కలిపి. కాబట్టి వాళ్ళు చెప్తూ ఉంటారమ్మా, ఈ చరితామృతం చదివిన తర్వాత మా జీవితాల్లో ఇంతటి మార్పు వచ్చింది, మా జీవితాల్లో ఇంత పనులు అయినాయి, మా జీవితాల్లో అసలు మేము ఎప్పుడు ఇంకా అవ్వదు ఈ కార్యక్రమం అనుకుంటే, అంటే మా పనులు అవ్వవు అనుకున్నాము. ఈరోజు అత్యంత అద్భుతంగా స్వామి లీలలు చేశారమ్మా. నిజంగా శ్రీపాద స్వామి చేయలేని పని అంటూ ఏదీ లేదు నాన్న. ఆయన చేయని పరిష్కారము లేదు, ఎత్తని బరువు లేదు, అన్నీ సకలం సర్వము దత్తమయం అన్నమాట. మనం దత్తుని నమ్ముకుంటే చాలు 33 కోట్ల దేవీ దేవత ఆరాధన మనకు కలుగుతుంది. ఆ మొట్టమొదటి అవతారమే శ్రీపాద స్వామి, తర్వాత అవతారం నృసింహ సరస్వతి గాన్గాపురం అంటారు కదా. కాబట్టి దత్త క్షేత్రాలని దర్శించుకోవాలన్నా, దత్తాస్వామి ఆ యొక్క గురు చరిత్రని, శ్రీపాద చరితామృతాన్ని, ఇలాంటి స్తోత్రాలని మనం పఠించాలన్నా కూడా స్వామి కృప, స్వామి అనుగ్రహం లేనిదే మనం అసలు ఏది చేయలేము. ఆ అనుగ్రహం కావాలి అన్నట్లుగా మనం అనుకున్నట్లయితే స్వామిని ప్రార్థించి ఆదితో ప్రార్థిస్తే తప్పకుండా ఆయనే మనకు ఆ గ్రంథాన్ని చేతిలో తీసుకొచ్చి పెడతారు బంగారం.
అమ్మ, మీరు అనంతపురంలో ఒక భక్తురాలికి జరిగినటువంటి లీల గురించి తెలియచేశారు కదా. ఇది వింటుంటే నాకు ఒక విషయం గుర్తొస్తుందమ్మా. దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించి నమ్మితే మొదటిగా ఆయన అనేక పరీక్షలు పెడతారని, కానీ ఆయనని నమ్మి ఆ పరీక్షలను ఎదుర్కొంటూ ముందుకు వెళితే ఆ తరువాత ఆయన ఇచ్చే ఫలితం అనేది అనంతమని వింటూ ఉంటాము. భక్తుల ద్వారా దత్తుణ్ణి నమ్మి కొలిచేటువంటి వారి మాటల్లో వింటూ ఉంటాము. అది నిజమేనా అమ్మా? అమ్మో నాయన, అసలు విషయం తెలుసా బంగారం, దత్తభక్తులకి రావాలంటే అస్సలు కోట్ల జన్మల అదృష్టం ఉంటేనే రాగలుగుతాం, లేదంటే అసలు రానివ్వరు. అంటే మహాత్ముల చేతులు ముట్టుకోవాలన్నా అసలు అంత భక్తిలోకి వెళ్ళడం, అన్ని దేవుళ్ళ భక్తిలోకి వెళ్ళడం వేరు, దత్తాత్రేయ స్వామి మనల్ని పిలవడం వేరు తల్లి. అసలు ఎన్ని మాయలంటే రానివ్వడు మనల్ని. ఇంకా ఆ దత్తభక్తులకి ఎక్కువ కష్టాలమ్మా నిజం చెప్పాలంటే. ఎందుకు కష్టాలంటే వాళ్ళు అనుకుంటారు నేను ఇన్ని చేసినా నా కోరిక తీరెట్లా, దత్తుడు నన్ను ఎలా చేశాడు అలా చేశాడు కాదు, మనలో ఉన్న కర్మలన్నీ తీసేస్తాడనమాట దత్తాత్రేయ. ఎప్పుడైతే ఎక్కువ కష్టాలు పెడతాడో అప్పుడే కదా మన కర్మలన్నీ పోతాయి. సులభంగా ఇచ్చేస్తే ఎట్లా వరాలు ఇచ్చేసే దేవుడు ఆయన, స్మర్తృగామి, వెంటనే పిలిస్తే పలుకుతాడు. కానీ మనకున్న కర్మలంతా ఆయన మాయలోడు, పట్టుకోవాలని దొరకడు, జారిపోతాడు. కానీ పట్టుకున్నామంటే మనం వదిలేస్తున్నా ఆయన వదలడమ్మ. మనం ఇప్పుడు పులి నోట్లో తప్పించుకుంటే బయటకు వస్తాం, మనం రాలేం కదా. అట్లాగే దత్తాత్రేయ స్వామి నోట్లోకి దూరిన వాళ్ళు ఎవ్వరూ తప్పించుకొని రాలేరు, మహా కష్టాలు పెడతారు. ఆ కష్టాలన్నీ ఓర్చుకుంటే ఆ దత్తాత్రేయ సులభంగా ఎవరైనా దొరుకుతారంటే ఒక దత్తుడు మాత్రమే దొరుకుతారు నాన్న. మనకు దత్తం అయిపోతాడు. దత్తుడు అంటేనే దత్తం కదా, కాబట్టి మనకు ఆయన దత్తం అయిపోతాడు అనమాట. ఒక అద్భుతాలు తల్లి, చాలా కష్టాలు పెడతాడు, ఇది నిజం. కానీ కష్టాలను ఓర్చుకోవాలి. మనకు ఆ కర్మలన్నీ తొలగిపోవాలనుకుంటే దత్తారాధన అత్యంత అద్భుతం బంగారం. అమ్మ, దత్తుడి జననం గురించి, ఆయన తల్లిదండ్రులు ఎవరు ఒకసారి తెలియచేయండి అమ్మా. తప్పకుండా నాన్న. దత్తాత్రేయ జననం అందరికీ చాలా అద్భుతంగా తెలుసు. మీరు అద్భుతంగా అడిగినారు, చాలా సంతోషం నాన్న. దత్తాత్రేయ స్వామి అత్రి అనసూయ పుత్రుడు తల్లి. అత్రి మహర్షి కొన్ని వందల సంవత్సరాలు తపస్సు చేశారు ఒక శక్తి కోసం. అంటే ఒక శక్తిపరుడు కోసం ఆయన చేస్తే ఈ యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వరులే ఆయన దగ్గరికి వెళ్ళి నీకు ఏం కావాలి అత్రి కోరుకో అంటే మీరే పుత్రుడుగా జన్మించాలి అని అడిగారు. ఒక శక్తి కోసం తపస్సు చేస్తే మీరు ముగ్గురు వచ్చారేంటి, కాబట్టి మీరు ముగ్గురు ఒకరై నాకు జన్మించాలి నా పుత్రుడుగా అని అడిగారనమాట ఈ యొక్క అత్రి మహర్షి. అలాగే ఇంకా కొంత టైం అని చాలా పెద్ద ఇది అనమాట. మీరు అడిగినది దాదాపు ఇంచుమించు గంట సేపు చెప్పుకునే చర్చ అనమాట. అక్కడ నుంచి మళ్ళీ అనసూయమాత దగ్గరికి ఆ ప్రాతిపత్యాన్ని పరీక్షించేదానికి వెళ్ళి బ్రాహ్మణులుగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వెళ్ళి నీకేం కావాలమ్మా కోరుకో అని అంటే అప్పుడు కూడా మళ్ళీ ఆ తల్లి మీరే మా పుత్రులుగా జన్మించాలి అని చెప్పేసి ఆ తల్లి కూడా అలాగే వరం అడగటం. సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వరులే దత్తాత్రేయుడు అనమాట. ఆ యొక్క వాళ్ళ కడుపులో జన్మించి ఆయన ఎన్నో లీలలు ఎన్నో అద్భుతాలు చేయడం, ఎంతోమందిని మహాత్ముల్ని అందరినీ అనుగ్రహించడం. ఆ దత్త దర్శనం కోసం కొన్ని వేల సంవత్సరాలు కూడా మహాత్ములు ఎదురు చూసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనం ఎంత కదా, మహాత్ములే ఆయన కోసం హిమాలయాల్లో ఆయన కోసం ఎదురు చూస్తూ ఉన్నారట. అంటే దత్త దర్శనం కోసం అంత కష్టం దత్త దర్శనం. కాబట్టి మనం నిరంతరము హిమాలయాలు కూడా వెళ్ళక్కర్లేదు. నిజంగా మనం ఇంట్లోనే మనం ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాడు తల్లి దత్తుడు, భగవంతుడు దొరుకుతాడు. దత్తుడనే కాదు, భగవంతుడు ఎక్కడ పడితే అక్కడ ఉన్నవాడే కదా, అంతటా ఉన్నవాడే కదా. కాబట్టి అంతటా ఉన్న భగవంతుణ్ణి నువ్వు ఆర్తితో పిలిస్తే నీ హృదయంలో ఉన్న మన హృదయంలో ఉన్నాడు కదా భగవంతుడు, ఎక్కడో లేడు కదా. ఆ భగవంతుని మనం పట్టుకోవచ్చినాను. కాబట్టి అద్భుతంగా అడిగా నాన్న. అత్రి అనసూయ పుత్రుడు అనమాట ఈ దత్తాత్రేయ స్వామి. అమ్మ, దత్తాత్రేయ స్వామి వారికి సంబంధించిన అవతారాలు కూడా ఉన్నాయి అని చెప్పేసి విన్నాం కదా, ఆ అవతారాలు ఏంటమ్మా, వాటి విశిష్టత ఏంటి? దత్తాత్రేయ స్వామి మొట్టమొదటి అవతారమే ఇప్పుడు మనం చెప్పుకున్న శ్రీపాద వల్లభ స్వామి. అయితే ఆయన తర్వాత నృసింహ సరస్వతి, అంటే నృసింహ సరస్వతి కరంజాలో జన్మించారు. తర్వాత నృసభవడి, ఇట్లా మనం ఎప్పుడు అద్భుతంగా నోట్లో వచ్చే పేరు ఏంటంటే గాన్గాపురం. దత్తభక్తులు ముందుగా గుర్తొచ్చేది ఏంటి? గాన్గాపురం. రెండవ అవతారం గాన్గాపురం. అక్కడ ఆయన ఎన్నో మహిమలు చేశారు. తర్వాత మూడవ అవతారంగా మాణిక్య ప్రభుగా చెప్తారు. కానీ నాలుగవ అవతారం ఇంకా అక్కలకోట మహారాజు అనమాట. ఇంకా ఐదవ అవతారం మన బాబా అని చెప్తారు.
కానీ కొంతమంది అక్కడ యాక్సెప్ట్ చేస్తారు, కొంతమంది చెయ్యరు. అంటే కొంతమంది అంటే దుర్గానే తీసుకుంటారు, శ్రీపాదస్వామి నృసింహ సరస్వతిగా అంటారు, రకరకాలుగా చెప్తారు నాన్న, కానీ సంపూర్ణ అవుతారు. అయితే దత్త అనుగ్రహంతో అంశాలు వేరు కదా మళ్ళీ. వాళ్ళే అవధూతలు కావచ్చు, వీళ్ళందరూ కూడా మహాత్ములు, వీళ్ళంతా కూడా దత్త అంశాలుగా వచ్చిన వాళ్ళు చాలామంది. ఇప్పుడు గజాన్ మహారాజు కావచ్చు, తాజుద్దీన్ బాబా, రామరెడ్డి తాత, పోలేశ్వర స్వామి, ఇలా చాలామంది ఉన్నారు నాన్న ఈ యొక్క అంశాలు అంటారు. అంటే స్వామి యొక్క కిరణముతో దత్త అనుగ్రహంతో జన్మించిన ఈ మహాత్ములు కూడా దత్త అవతారాలు అన్నారు. అవతారాలు కదా వాళ్ళు అంశాలు అన్నమాట. ఆ దత్తాత్రేయ స్వామి ఎటువంటి అనుగ్రహం ఇస్తారో ఈ మహాత్ములు కూడా మనకు అలాంటి మనకు అనుగ్రహమే ప్రసాదిస్తారు బంగారు తల్లి. అమ్మ, ఎంతోమంది భక్తులకి సిద్ధమంగళ స్తోత్రం పఠిస్తే జరిగినటువంటి లీలల్ని గురించి తెలియజేశారు. మరి మీ జీవితంలో కూడా ఎన్నో సంవత్సరాల నుంచి సిద్ధమంగళ స్తోత్రాన్ని పారాయణం చేయిస్తున్నారు ఎంతోమంది చేత. వారు కూడా అదే ఫలితాలని పొందుతూ ఉన్నారు. మీ జీవితంలో జరిగినటువంటి ఏదైనా ఒక చక్కని అనుభూతిని, లీలని మాతో పంచుకుంటారా? తప్పకుండా నాన్న. నా జీవితంలో జరగబట్టి నేను దీని ప్రయాణంలో నడుస్తున్నాను అన్నమాట. అంటే అంతే కదా, మనకి ఏదో ఒకటి జరిగితేనే ఆ ప్రయాణానికి మనం ముందుకెళ్తాం. అలాగా నాకు ఈ సిద్ధమంగళ స్తోత్రంలో జరిగిన అనుభవాలు అసలు ఒక లెక్కలేనని కోకొల్లలు ఉన్నాయి. దాంట్లో స్వామి నాకు ఇది అందరికీ ప్రచారం చేయి అని చెప్పేసి స్వప్నం ద్వారా చెప్పడం జరిగిందనమాట. అసలు తెలీదు, ఇది నేను చదువుకుంటూ ఉన్నాను ఎప్పుడు ఇంట్లో చదువుతూ ఉంటే ఒక ఆయన మా ఇంటికి అనుకోకుండా వచ్చి మన అపార్ట్మెంట్లో కొంతమంది పెట్టించుకునేవారు నాతో. అంటే ఊరికే ఇట్లా అమ్మ మాకు పెట్టవా అని అడిగితే అలా వెళ్ళి ఏదో చేసి వచ్చాను. మా ఇంటికి ఒక ఆయన సరదాగా ఒక ఆయన వచ్చి అమ్మ దీన్ని 108 ఏళ్లలో ఎందుకు చేయించకూడదు అని మామూలుగా అడిగారు. అప్పుడు నిజంగానే కదా అనిపించి అప్పటికప్పుడు ఆ రోజు ఒకరోజు అడిగారు, మరుసటి రోజుకి ఒక్కరోజు ఖాళీ 20 మంది కలిపి పిఠాపురం వెళ్ళడం, స్వామి దగ్గర వీళ్ళు దర్శించుకోవడం, స్వామి ఈ యొక్క సిద్ధమంగళ స్తోత్రం ఎక్కడెక్కడైతే జరుగుతుందో ఎవరెవరు ఇళ్లలో పెట్టిస్తానో వాళ్ళందరికీ అత్యంత అనుభవాలు ఇవ్వాలి అని చెప్పేసి అంటే స్వామి అక్కడ మెడలో నుంచి మాల తీసి ఆయన ఒడిలో వేసుకోవడం. తర్వాత నేను ఇది నిజమా స్వామి, ఇదేదో మెడలో జారి పడిందేమో కానీ ఇంకొక అనుభవం ఇవ్వంటే ఎవరో ఒక తల్లి వచ్చి శ్రీపాదస్వామి ఫోటో తీసుకొచ్చి, ఇంత పెద్ద ఫోటో తీసుకొచ్చి నా ఒళ్ళో పెట్టి వెళ్ళిపోయింది అనమాట. మహారాష్ట్ర ఆవిడ ఎవరో నాకు తెలీదు, ప్రదర్శనలు చేసుకుంటుంది. అలా తీసుకొచ్చి నా ఒళ్ళో పెట్టడం జరిగిందనమాట. మరి ఆ సిద్ధమంగళ స్తోత్రంలోని మాలని నా మెడలో వేసిన శ్రీపాదస్వామి, ఇంతకంటే నాకు ఇంకా ఏమి లీల, ఏమి అనుభవాలు నేను చెప్పాలి నాన్న. ఈరోజు సిద్ధమంగళ స్తోత్రం అంటే ఒక నిర్మలమ్మ అని ఒక ఆ స్వామి భక్త కీర్తి వివర్ధనడు నన్ను ఇలా కూర్చోబెట్టి ఆయన గురించి 2 చెప్పే మాటలు అదృష్టాన్ని ఇవ్వడమే నాకు ఒక పెద్ద అద్భుతమైన అనుభవం నాన్న. అమ్మ, పిలిస్తే పలికే దైవం దత్తుడు, త్రిమూర్తుల స్వరూపం దత్తాత్రేయ స్వామివారు. ఆ స్వామికి ఎంతో ప్రీతికరమైనటువంటి సిద్ధమంగళ స్తోత్రాన్ని ఏ విధంగా పఠించాలి, అది ఎంతటి శక్తివంతమైనది, ఈ శ్లోకాన్ని పఠించటం వలన ఎలాంటి సమస్యలు దూరమవుతాయో తెలియచేస్తూనే ఈ సిద్ధమంగళ స్తోత్రాన్ని ఏ విధంగా పఠించాలో ప్రతి ఒక్కరూ అద్భుతంగా పాడి వినిపించారు. దాని యొక్క అర్థాన్ని మాకు వివరించారు. చాలా చాలా ధన్యవాదములమ్మ. మీ జీవితంలో సిద్ధమంగళ స్తోత్రం విషయంలో మీకు జరిగిన లీలల్ని మాతో పంచుకున్నారు. ధన్యవాదములు. ధన్యవాదాలమ్మా. మాకు కూడా ఇంతటి అదృష్టాన్ని, ఇంతటి అవకాశాన్ని, ఎందుకంటే నాకు చాలా అందరూ ఇంకా ఇంకా నేర్చుకోవాలని నేను అనుకుంటూ ఉంటే ఇంత అద్భుతంగా ఈ కార్యక్రమం స్వామిని గురించి చెప్పే అదృష్టాన్ని, ఆనందాన్ని నాకు ఇచ్చిన హిందూ ధర్మం ఛానల్కి చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానమ్మా. జై గురుదత్తమ్మ. ఇదండి ఇవాల్టి సిద్ధమంగళ స్తోత్రం ప్రత్యేక కార్యక్రమం. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.